మాకు కూడా ఏమైనా చట్టాలు వర్తించేలాగా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు నేను కొంతమంది. అంటే అది చూసి ఒకవేళ అది సజావుగా జరుగుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. భూసేకరణలో ఎప్పుడు సజావుగా జరగదండి. పోలవరం వాళ్ళ బతికేంటి ఇవాళ వరకు, ఇవాళ వీళ్ళదేంటి? భూసేకరణలో సింపుల్ లాజిక్, సేకరణ అయితే డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేయడం. పోలవరంది 25 ఏళ్ల నుంచి, రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది కదా. 2000 ఇప్పటికి కూడా ఏది ఎంత ఇచ్చారు ఇప్పుడు? 7.5 లక్షలు 8 లక్షలు. ఇన్నేళ్ల పాటు అదే అమ్ముడు పోనీయకుండా ఆపారుగా, నరకం అనిపించారు కదా. అదే నిర్వాసితులకి మన స్థలాలు అవి చూపించారు కదా వేరే. అదే అనేది ఇన్నేళ్ళు పట్టింది కదా, ఇన్నేళ్ళు వాళ్ళ నరకమేగా. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ లాగేసుకోవాలి, ఇన్నాళ్ళు వాళ్ళు పంట పండించుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం లే. వీళ్ళదేం తీసేసుకున్నట్టు రోడ్డు మీద నుంచో పెట్టారు కదా, పైగా సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఇదేమో తీసేసుకుని నడిపించారు. అప్పుడు కూడా మొదటి స్టేట్ గవర్నమెంట్ పోలవరం, తర్వాత సెంట్రల్ తీసుకుంది. సెంట్రల్ తీసుకున్నాక డబ్బులు ఇస్తుంది ఇప్పుడు కాంపెన్సేషన్. అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడేంటి, అక్కడ వాళ్ళు ఇంకా ఇన్ని రోజులు ఆ పోలవరం మునిగేదాకా వాళ్ళని ముంచేలా, ముందు కట్టాక ముంచమంది కోర్టు. కాబట్టి వాళ్ళది డబ్బులు ఇచ్చి ఖాళీ చేపిస్తారు. వీళ్ళకి అట్లా డబ్బులు ఇస్తే ప్రాబ్లం ఏముంది? వీళ్ళని శాంతం రోడ్డు మీద నుంచోబెట్టి